హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం దారి హక్కు గురించి తెలుసుకుందాం. చాలామంది ఏమంటారంటే, మాకు కనీస దారి లేదు, మా జాగాలకు పక్కన భూమి వాళ్ళు ఓనిస్తలేరు, ఆయన అడ్డుకుంటున్నాడు, ఏదేంటంటే కొడుతున్నాడు, లేదంటే ఇబ్బంది పెడుతుండు, నా భూమిలోకి ఓనిస్తలేడు, దానికి దారి లేదని చెప్పి బెదిరిస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే అలాంటి విషయంలో అసలు భూమికి రైట్ ఆఫ్ వే, కనీస దారి హక్కు ఉందని చెప్పి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. అసలు దారి ఉంటుందా, ఉండదా, ఏ విధంగా మనం ఆ భూమిలోకి వెళ్ళాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఏమడుగుతుంటారంటే, చాలా సంవత్సరాల నుంచి మా భూమికి మేము మా భూమి దగ్గరికి మేము ఇదే బాటలో వెళ్తున్నాం, కానీ వాళ్ళు ఇప్పుడు పక్క యజమాని మాకు ఇప్పుడు దారి వెళ్ళనివ్వడం లేదని చెప్పి చెప్తుంటాడు. అదే కొందరైతే మా తాతల కాలం నుంచి మేము ఇదే దారిలో పోతున్నాం, ఇప్పుడు వీళ్ళు మూసేసి మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మరి ఇప్పుడు మేము ఎక్కడి నుంచి వెళ్ళాలని చెప్పి అడుగుతుంటారు. అయితే దీనికి సంబంధించి ఇండియన్ అసైన్మెంట్స్ యాక్ట్ 1882 ప్రకారం అసలు మన మన భూమికి దారి ఉందా లేదా అనేది మనం తెలుసుకుందాం. ఈ ఇండియన్ అసైన్మెంట్స్ యాక్ట్ ప్రకారం ప్రధానంగా 3 రకాల బాటను మనం పొందవచ్చు. ఒకటి అసైన్మెంట్ బై నెసెసిటీ. ఈ అసైన్మెంట్ బై నెసెసిటీ అనేది ఏంటంటే, మనకు ఎలాంటి దారి లేనప్పుడు ఖచ్చితంగా అసలు వేరే దారి లేదని అనుకున్నప్పుడు కోర్టు పరిశీలించి అసలు దారి ఇవ్వచ్చా ఇవ్వద్దా అని చెప్పి చూసి, ఒకవేళ మొత్తమే దారి లేనట్లయితే దారి ఇస్తుంది. దీన్ని అసైన్మెంట్స్ ఆఫ్ నెసెసిటీ అంటే ఖచ్చితంగా అవసరం అని అనుకున్నప్పుడు దారి ఇవ్వడం ఉంటుంది అన్నమాట. రెండవది ఏంటంటే అసైన్మెంట్ బై గ్రాంట్. అంటే ఇది మనం భూమి కొన్నప్పుడే పత్రాల ద్వారా దారి ఉన్నది అని చెప్పి చెప్పడానికి ఒక ఏదైనా పత్రంలో రాసి ఉంటుంది అన్నమాట. అదేమని అంటే, ఖచ్చితంగా ఇందులో ఒక 5 ఫీట్ల వెడల్పు దారి ఉంది, లేదు ఒక 10 ఫీట్ల వెడల్పు దారి ఉందని చెప్పి ఒక పేపర్ రూపకంలో మనకు ఆ రోజే పత్రాలలో ఉన్నట్లయితే దాన్ని అసైన్మెంట్ బై గ్రాంట్ అంటారు అన్నమాట. నెక్స్ట్ మూడోది ఏంటంటే అసైన్మెంట్ బై ప్రిస్క్రిప్షన్. అంటే ఒక దారిని 20 సంవత్సరాలు ఖచ్చితంగా మనం అదే దారిలో వెళ్ళినట్లయితే, 20 లేదా 30, 40, 50 సంవత్సరాలు ఒకే దారిలో వెళ్ళినట్లయితే, ఆ దారి ఉందని నిరూపించగలిగితే దానిలో కూడా మనకు దారి హక్కు పొందే హక్కు ఉన్నదన్నమాట. ఈ 3 హక్కుల గురించి సుప్రీంకోర్టు 2006 మే 8న శేషమ్మాల్ వర్సెస్ హీరో వినీత్ అనే ఇద్దరు వ్యక్తుల విషయంలో దారి సంబంధించిన హక్కులు ఏంటి అని చెప్పి పూర్తిగా మనకు చెప్పడం జరిగింది. అందులో మెయిన్గా ఈ గ్రాంట్ విషయానికి దారి విషయానికి సంబంధించింది అయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. అయితే ఈ శేషమ్మాల్ వర్సెస్ హీరో వినీత్ విషయం ఏంటంటే, ఈ హీరో వినీత్ ఈ శేషమ్మాల్ వాళ్ళు ఒక 4 అన్నదమ్ములు 5 అన్నదమ్ములు ఉంటే, అందులోకి వెళ్ళి హీరో వినీత్ అనే ఆయన ఒక ల్యాండ్ కొనడం జరుగుతుంది. ఆ ల్యాండ్లో ఈయన కొనుక్కున్నాడు కాబట్టి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడం జరుగుతుంది. ఈయన ప్రహరీ గోడ నిర్మించడం వల్ల శేషమ్మాల్ అనే వ్యక్తి యొక్క భూమిలోకి వెళ్లకుండా దారి మూసుకుపోవడం జరుగుతుంది. అప్పుడు ఈ సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే, ఖచ్చితంగా అసలు దారి అసలు అందులోకి పోవడానికి ఉండాలని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తారన్నమాట. అది ఖచ్చితంగా దారి హక్కు అన్నమాట. అది ఈ విభజన పత్రం లేదా ఒప్పందం ద్వారా వచ్చిన దారి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దాన్ని మనం మూసేయడానికి లేదు, అది అలాగే కంటిన్యూ అవుతుందని చెప్పి ఈ సుప్రీంకోర్టు ఈ విషయంలో చెప్పింది అనమాట. ముఖ్యంగా మనకు దారి లేనట్లయితే, మనకు ఎలాంటి దానికి సంబంధించిన దారి లేనట్లయితే ఏం చేయాలంటే, సివిల్ కోర్టులో మనం గ్రామర్ రికార్డులు, మన యొక్క బాటకు సంబంధించిన రికార్డులు మరియు ఇతర రెవెన్యూ పత్రాలతో కోర్టులో మనం దావా వేసుకుంటే కోర్టు పరిశీలించి కనీస బాట హక్కు అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భూ తగాదాల విషయంలో మెయిన్గా బాటకు సంబంధించిన ఇష్యూలే జరుగుతున్నాయి. వాళ్ళు పైపులు నరికేయడం, మా దానిలోకి వెళ్ళి వెళ్ళొద్దని చెప్పి పైపులు నరికేయడం, లేదంటే వాళ్ళని కొట్టడం, అట్లాంటివి జరుగుతున్నాయి. అట్లా కాకుండా సామరస్యంగా భూ తగాదాలను పరిష్కరించుకోవాలి. ఎవరైతే ఆస్తి ఉంటుందో, ఎవరైతే భూమి ఉంటుందో ఆ భూమిలోకి ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి కానీ, లేదంటే ఇతర ఏదైనా పంటలు పండించుకోవడం కానీ, లేదంటే బతకడం కోసం కానీ వాళ్ళని వెళ్ళాలంటే ఖచ్చితంగా దారి అనేది ఉండాల్సిందే. అలాంటి దారి ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టు నిర్ణయం మేరకు మనం ఆ దారిని వాడుకోవచ్చు. అందుకని దారి లేదని చెప్పి మీరు భూమి యజమాని బాధపడవద్దు. అలాగే
దారి ఇవ్వను అని బేషరతుగా కూడా అవతల ఉన్న యజమాని కూడా అనుకోవద్దు.